1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మనం ఏం చేయాలో, ఏం చదవాలో, ఎక్కడికి వెళ్ళాలో మనకంటే ముందుగా ఆలోచిస్తారు. అయినా సరే చాలా మందికి నచ్చడెందుకో మరి. ఒక్కసారి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అన్నీ ఒక్కచోటే చూపించే ఒక పవర్ హౌస్ నాన్న. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన మేడం, నేను చెప్పిన ఇంట్రో మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే చాలా మందికి నాన్న నచ్చడు. అందరి గురించి కాదు, మనం కొంతమంది నాన్నల గురించే మాట్లాడుకుందాం. అదే ఒక కేటగిరీ ఉన్నారులేండి, వాళ్ళ గురించి వద్దు మనకి. చాలా మందికి ఏంటంటే నాన్న అంటే ఒక టార్చర్. అరే అది తిన అంటాడు, ఇది చేయొద్దు అంటాడు, అక్కడికి వెళ్ళొద్దు అంటాడు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటాడు, ఇక్కడ కూర్చోవద్దు అంటాడు. ఏంటి టార్చర్ నాన్నతో నాకు అని చెప్పేసి తిట్టుకుంటా ఉంటారు, సనుగుతూ ఉంటారు, నాన్న టార్చర్ భరించలేకపోతున్నామని. కానీ అమ్మకి పిల్లలంటే ప్రేమ, కానీ నాన్నకి ఏంటంటే బాగా బ్రతకాలి, నాకంటే బాగా బ్రతకాలి, నలుగురిలో మంచిగా ఉండాలి అని నాన్న ఆలోచిస్తూ ఉంటాడు. అయినా సరే ఎందుకు నాన్న నచ్చడు మరి? అంటే చాలా సినిమాల్లో కూడా నాన్నని బ్యాడ్ చేసి చూపిస్తూ ఉంటారు, విలన్ లాగా. అంటే ఇప్పుడు ఒక నాన్న అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉండాలి. చాలామంది ఉండట్లేదు. ఫస్టే నేను ఇది చెప్పదలుచుకున్నా, అందరు నాన్నలు ఇలాగే ఉండాలి. ఎందుకు అని అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు తండ్రి సతాయిస్తున్నాడు, లేకపోతే టార్చర్ పెడుతున్నాడు అని గొనుక్కోవటము, వాళ్ళకి దూరం అవ్వటము, వాళ్ళ అమ్మకి చెప్తే మీ నాన్న అలాగే అంటారు పట్టించుకోకండి అని అనటము, తండ్రి ఏదన్నా అడిగితే ఇప్పుడు కాదు అని అన్నప్పుడు తల్లి ఇవ్వటము, ఇవన్నీ జరగటం వల్ల తండ్రి నుంచి డిటాచ్ అవుతున్నారు వాళ్ళు. ఆటోమేటిక్ ఏదన్నా అడగాలంటే అమ్మ ఆయన గారు ఏమంటాడో వాళ్ళ అమ్మ ద్వారా చేయించుకుంటారనమాట. ఆ రకంగా కూడా దూరం అవుతారు. కొంతమంది తండ్రులేమో అసలు పట్టించుకోరు, వాళ్ళ గురించి మనం మాట్లాడవద్దు. కానీ అసలు తండ్రి అనేవాడు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉండాలి. ఎలా అంటే బాబు ఇలా ఉండకూడదురా, నువ్వు బాగా చదవాలి, నువ్వు మంచి స్టేజ్లో ఉండాలి అని అంటాడు. అన్నప్పుడు పిల్లవాడు ఎవరైనా ఏమనుకుంటారంటే నేను చదవలేకపోతున్నాను, మా నాన్న ఊరికే చదవమంటున్నాడు, నాన్న గిట్టడు, నచ్చడు, నాన్న నచ్చదు, ఫస్ట్ నచ్చంది అక్కడే. ఆ అమ్మాయి ఉంటుంది ఇప్పుడు అలా తిట్టాలా ఏంటి, మళ్ళీ చదువుతాడులే, ఈసారి వస్తాయిలే అని అంటే అమ్మ అంటే ఎంతో ఇష్టం పెరిగిపోతుంది. అంటే అందరమ్మలు కూడా అలా కూడా ఉండరు, కొంతమంది బాగా చదవాలి నువ్వు అని మోటివేట్ చేసే తల్లులు కూడా ఉన్నారు. అంటే జనరలైజ్ చేసి చెప్పాలంటే ఇది. సో అమ్మకి దగ్గర అవుతారు. ఇంకొకటి ఏంటి, బయట ఏదో గొడవ పడొచ్చాడంట, ఎక్కడ గొడవ పడ్డావరా, నువ్వు ఎన్నిసార్లు చెప్పాను గొడవ పడొద్దని అంటే అక్కడ నాన్న నచ్చడు. మా అబ్బాయి అలాంటోడు కాదు, ఎందుకు గొడవ పడతాడు, ఎవరేం చెప్పారో అని తల్లి సమర్థించేటప్పటికి తల్లి మంచిది అయిపోతుంది. మా అమ్మ నన్ను సపోర్ట్ చేస్తుంది, మా నాన్నని సపోర్ట్ చేయాలి. ఇక్కడ మనం ఏమనుకోవాలంటే తల్లి చెడ్డదని కాదు, తండ్రి మంచోడని, అట్లా కాదు. ఇక్కడ ఏంటంటే మళ్ళీసారి తప్పు చేయకుండా ఉంటాడని తల్లి సమర్థించాలనుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే తను మోసి కని పెంచింది కాబట్టి పిల్లవాడి మీద అభాండం వేస్తున్నారు భర్త బయట వాళ్ళు కలిసి అని ఒక ఉక్రోషంతో ఆవిడ అలా అంటుంది. మరి అలా అన్నప్పుడు ఆటోమేటిక్గా తండ్రి అక్కడ కూడా నచ్చడు. కానీ ఏంటంటే ఎక్కడ చూసుకున్నా సరే నువ్వు ఇలా చదవాలి, నీకు ఇన్ని మార్కులు రావాలి, ఫలానా దాంట్లో నిన్ను జాయిన్ చేస్తాను, అందులో నువ్వు చదివితే మంచి స్టేజ్కి వెళ్తావు, తర్వాత సమాజంలో అందరితో పాటు సమానంగా నువ్వు కూడా ఎదగాలి, ఇప్పుడు వాళ్ళు బాగా ఎదిగారు మనం ఇక్కడే ఉన్నాము అని అంటే అలా కాదు, నా పిల్లలు కూడా వాళ్ళతో సమానంగా ఎదగాలి అని ప్రతి తండ్రి కోరుకోవాలి. మరి అలాంటప్పుడు వీళ్ళకేమో టార్చర్ లాగా అనిపిస్తుంది. అందులో ఉన్నటువంటి విషయాన్ని వీళ్ళు గ్రహించకపోవటం వల్ల నాన్న అక్కడ కూడా నచ్చడం. అని ఒక క్వశ్చన్ చెప్పండి, అంటే ఇది అడగకూడదు నాకు తెలియదు, చాలా మంది మరి కోపం వస్తుందేమో, కానీ నాకు ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఏంటంటే చాలా మంది అమ్మలే నాన్నని విలన్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు మీరు పిల్లల ముందు? చాలా కొంతమంది అలా విలన్ అంటే ఇదే రీజన్ నేను చెప్పాను, కావాలని చేయకు అన్నా. దాన్ని ఇంకో యాంగిల్లో చెప్పుకోవాలంటే టాపిక్ మారిపోతుంది. మరి ఏం లేదు, ఇంట్లో పిల్లల మీద చూపించినంత ప్రేమ భార్య మీద చూపించలేకపోతాడు. అంటే పిల్లల మీద చూపించినంత ఆపేక్ష నా అనే ఒక భావన భార్య మీద చూపించలేకపోతాడు. ప్రతిదానికి భార్యను తప్పుపట్టడము, నీకేం తెలీదు అని అనటము, లేకపోతే ఇంట్లో ఏదైనా గొడవ వచ్చినప్పుడు తిట్టడం కొట్టడం చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఆవిడ మైండ్ నెగిటివ్ అయిపోతుంది. పిల్లలకి ఎంత చూసినా ఎంత చేసినా నా పట్ల ఇలా ఉంటున్నాడు కదా, తను మంచోడు అవుతున్నాడు, నేను చెడ్డదాన్ని అయిపోతున్నాను పిల్లల దృష్టిలో అని ఆవిడ తనని తాను డిఫైన్ చేసుకునే క్రమంలో తండ్రి మీద ఏమైనా చెప్పచ్చు. కానీ కొంతమంది తల్లి అయితే ఉన్నారు కదా మేడం, మీ నాన్న పెద్ద సాయిగోరా, మీ నాన్న పెద్ద రీజన్ ఇదేనండి.
ఇదే రీజన్, ఇంకా ఏమీ ఉండదు. స్వార్థపరులు అంటే ఇంకా స్వార్థం ఏముంటుంది ఇందులో? నన్నే గౌరవించాలి, నా మాటే వినాలి అనే స్వార్థం కొంతమందిలో ఉండొచ్చు. భర్త మంచోడైనా చెడ్డ చేయొచ్చు కొంతమంది, కానీ అది తప్పు అంట నేను. ఇలా ఇతను చేసినందుకు ఆవిడ అలా తయారు చేసింది పిల్లల్ని అని అంటే దానికి కారణం తండ్రి అని చెప్తాను. కాబట్టి మన మధ్యన ఏమున్నా పిల్లల ముందు మనం బయటపడకూడదు అనేది ఇద్దరు తెలుసుకోవాలి. నువ్వైనా నేనైనా పిల్లల కోసమే పాటు పడుతున్నాం. తల్లి అయినా పిల్లలు బాగుండాలంటుంది, తండ్రి అయినా పిల్లలు బాగుండాలంటారు. కాబట్టి మన ఇద్దరం ఎంత తన్నుకున్నా ఎంత పడకపోయినా సరే మన ఇద్దరం కలిసి కన్నాం కాబట్టి పిల్లల భవిష్యత్తు బాగుండాలి, దానికి అలా తీర్చిదిద్దడానికి మనం ఇద్దరం పాటుపడాలి అనే ఒక ఏకాభిప్రాయంతో ఉండాలి వీళ్ళు. కానీ కొన్ని ఇళ్లలో చూస్తుంటాం మేడం, నిజంగా తండ్రికి అసలు విలువ ఇవ్వరు. అసలు తల్లికే చాలా వాల్యూ ఇస్తూ ఉంటారు, తండ్రిని అసలు పట్టించుకోరు, పక్కన పెడతారు, అసలు ఉన్నా లేనట్టే అన్నట్టు ఉంటారు. కానీ అక్కడ తండ్రి చేసే ప్రయాసం చాలానే ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అలా? చాలా రీజన్స్. అతనికి ఇప్పుడు డబ్బు సేవింగ్స్ చేయలేకపోవటము, అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, తాగుళ్ళు, సిగరెట్లు, మెంటాలిటీ సరిగ్గా లేకపోవడం, దూషించడం ఇంట్లో వాళ్ళు, ఇలా చేస్తే ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతాయి. మరి అలా అతను చేయటం తప్పే కదా. అలా చెయ్యని వాళ్ళు మంచి తండ్రులు అనిపించుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ మనం చెప్పుకున్నట్టుగా అలా ఉండాలి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి పిల్లల పట్ల ఎలా ఉండాలి అని, మీకు అంటే తండ్రులకి. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, ఇలా విశ్లేషించి మాట్లాడుకుంటే అర్థమవుతుంది కదా. అర్థమవుతున్నప్పుడు ఇప్పటి నుంచి అయినా సరే పిల్లల పట్ల ప్రతి తండ్రి ఎలా ఉండాలి అనేది తెలుసుకోండి. తెలుసుకున్నప్పుడు మీ గురించి మీ భార్య ఎందుకు చెడ్డ అవుతుంది, చేస్తుంది, ఎందుకు చేయదు కదా. మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, మరి తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకి వేలకు వేలు డబ్బులు పోతూనే ఉన్నాయి, లక్షల్లో పోతున్నాయి వాళ్ళకి. ఆ డబ్బు ఉంటే పిల్లలు భవిష్యత్తుకు బాగుపడతాయి కదా, ఉపయోగపడతాయి కదా. మీరు కావాలని కంటే వాళ్ళు పుట్టారు, వాళ్ళు అడిగితే మీరు కనలేదు కదా. మీరు అనుకుని మీరు కావాలని కన్న పిల్లల్ని మీరు ఎంత జాగ్రత్తగా వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలనే జ్ఞానం ఉండాలి వాళ్ళకి. అది లేకపోగా నన్ను చెడ్డ చేసింది అని గింజుకుంటే లాభం లేదు. అంటే కుటుంబాన్ని ప్రేమించే తండ్రులు చాలా మంది ఉన్నారు. అంటే మనం మాట్లాడేది మెయిన్ వాళ్ళ గురించి. సరే వేరే కేటగిరీ పక్కన పెడితే ప్రయాసపడి వాళ్ళ కోసమే అహర్నిశలు కష్టపడుతూ కొన్ని త్యాగాలు చేస్తూ ఉన్న తండ్రులు కూడా చాలా మందే ఉన్నారు. అయినా సరే పిల్లలు వాల్యూ ఇవ్వరు, భార్య కూడా వాల్యూ ఇవ్వదు. ఎందుకనంటే ఒకటి పిల్లలు అర్థం చేసుకోలేకపోవటం, నాన్న అలా ఎందుకు అంటున్నాడు, ఎంత స్ట్రిక్ట్ ఏంటి అనుకుంటారు అంతే. ఆ తండ్రి కూడా తను సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోయాడేమో, లేకపోతే వస్తున్న సినిమాలు కూడా దరిద్రమైనటువంటి డైరెక్షన్స్, తండ్రిని బఫూన్ లాగా చేయటము, లేకపోతే విలన్ లాగా చేయడము, లేకపోతే ఆయన మాటలకు విలువ లేకుండా చూపించడం లాంటివి కారణాలు. పాత సినిమాలకు వెళ్ళారంటే మళ్ళీ ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్, అందులో తండ్రి పాత్రను చూసారా ఎలా తీర్చిదిద్దుతారో. ఇప్పుడు తండ్రి పాత్ర ఎలా ఉంది సినిమాల్లో. మరి మా సమాజం మారటానికి కానీ చెడిపోవటానికి బాగుపడటానికి కారణాలు సినిమాలే. అప్పట్లో బాగా రెస్పెక్ట్ఫుల్ గా ఉండేవి తండ్రివి, ఇప్పుడు ఏంటంటే కమెడియన్ చేస్తారు ఫాదర్ ని. భర్త ముందుకి భార్య రావాలంటే భుజం చుట్టూ కొంగు కప్పుకుని వచ్చి ఏమండి అని అంత దూరంలో నుంచి పిల్లల కోసం ఏదైనా సజెషన్ చేస్తే ఇటు కూడా తిరిగి చూడకుండా ఆ చెప్పచ్చాలి ఎన్నోరు మూసుకో అనేవాడు. అంటే ఆవిడ చదువు లేదు కాబట్టి, పిల్లవాడు ఏదో డబ్బు అడిగాడు అనుకుందాం, ఇవ్వమని ఆవిడ అంటుంది కాబట్టి ఆ మాట అన్నాడు అనేది అక్కడ మనం తీసుకోవాలి. ఎందుకు? అతను అసలైన తండ్రి, పిల్లల బాగోగులు కోరుకుంటున్న తండ్రి. తల్లికి లోకజ్ఞానం తెలియదు, చదువు లేదు, పిల్లవాడికి డబ్బు ఇవ్వమంటుంది కాబట్టి ఆమెను తిట్టాడు అనే కాంటెక్స్ట్ అది. అంతేగాని అక్కడ భార్యని తీసవతల భార్యేశాడు అనేది కాదు. జనం తీసుకునేది ఇదే అర్థం తీసుకుంటారు, కానీ అందులో అర్థం అలా చూపించరు వాళ్ళు. అక్కడ డైరెక్షన్ సరిగ్గా అర్థం చేసుకోవాలి. కాబట్టి సరైన తండ్రి కాబట్టి అతను ఏం చేస్తాడు, ఆ డబ్బు నీకు అవసరం లేదురా అబ్బాయి, నువ్వు అక్కడ ఏం చదువుతున్నావు, ఎలా చదువుతున్నావు, నీ మార్కులేవి, నువ్వు మొన్న అక్కడెక్కడో కనపడ్డావు, ఏంటి నీ కథ అని తండ్రి అడుగుతాడు. అప్పుడు ఎన్ని అడుగుతాడని చెప్పి తల్లికి రికమెండేషన్ చేయించుకుంటాడు అనమాట. అది ఆ తండ్రికి అర్థమైపోతూనే ఉంటుంది ఓపెన్. అందుకని చెప్పి తల్లిని కొంచెం మందలిస్తారు. అట్లా చూపించేవారు. భర్త ముందు మాట్లాడాలన్నా కొంగు కప్పుకొని వచ్చి మాట్లాడేవారు. మరి ఇప్పుడు ఎలా ఉన్నారు, తండ్రిని వేరే విధంగా తీసేయడము, దెబ్బలాడుకోవటం పిల్లల ముందు, ఇవన్నీ ఉన్నప్పుడు తండ్రి మాట వినరు, తల్లి మాట వినరు. ఇదంతా కూడా తల్లిదండ్రుల చేతిలోనే ఉంది. ఇంకా తండ్రి గురించి మనం చెప్పుకోవాలి అనంటే అసలైన నిజమైన తండ్రి ఎలా ఉండాలి అనంటే, ఉన్నారు కూడా, లేని వాళ్ళ గురించి చెప్తున్నా. ఎలా ఉండాలి, ఎలా ఉంటారనంటే, తండ్రి అన్నాడు, మీరు అన్నారు ఒక లైట్ హౌస్ అని, ఒక షిప్స్కి పవర్ హౌస్, లైట్ హౌస్ కూడా. ఇప్పుడు ఒక సముద్ర తీరంలో పడవలు వెళ్తుంటాయి, షిప్స్ వెళ్తూ ఉంటాయి.
వాటికి అన్ని విధాలా కూడా డైరెక్షన్స్ ఎట్లా అంటే లైట్ హౌస్ ద్వారానే వెళ్తుంటాయి. ఎంత దూరం ఉన్నా సరే దాని లైటింగ్ని బట్టి అవి ప్రయాణం చేస్తుంటాయి. అలాగే ఈ పిల్లల యొక్క ప్రయాణం లైఫ్లో ఎలా ఉందనేది అతను కూడా అలా వాచ్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఏ అవసరాలకైనా సరే ఒక పవర్ హౌస్ లాగా మారి అన్నీ నేనే చూస్తాను అనే ఒక భరోసా అతను ఇవ్వగలుగుతాడు. ఎలా అంటే నానా ఫీజు కట్టాలి, నానా బుక్స్ కావాలి, నానా యూనిఫామ్ కావాలి, నానా షూ కావాలి, నానా టీచర్ తిట్టింది, నానా స్కూల్లో మీటింగ్ ఉంది పిలిచారు, ఇలా ప్రతిదానికి నాన్న నాన్న అనే చెప్తారు. ఇప్పుడు కూడా ఒక 30 years వచ్చిన పిల్లలకి కూడా కష్ట సుఖాల్లో నాన్నకి చెప్తే చాలు, నాన్న అన్ని తీర్చేస్తాడనే భరోసా ఉన్న పిల్లలు, భరోసా ఇవ్వగలిగిన తండ్రులు ఈ రోజుకి ఉన్నారు. ఎందుకంటే ఏదైనా సరే మా నాన్న సమస్య తీర్చేస్తాడు, మా నాన్న అన్ని చూస్తారు, మా నాన్నకి చెప్తే అన్నీ మాకు సెట్ అయిపోతాయి. ఇప్పుడు తెలిసి తెలియక అప్పులు చేసేస్తారు, లేకపోతే ఏదైనా ఒక వస్తువు పాడు చేసేస్తారు, లేదా కారు ఢీ కొడతారు ఎక్కడికన్నా వెళ్ళి. ఇవన్నీ భయం వేస్తుంది వాళ్ళకి, కేసులు అయిపోతాయని చెప్పి వెంటనే నాన్న 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 అని చెప్పేస్తారు. చెప్పేసినప్పుడు తండ్రి ఏం చేస్తాడు, తప్పు కదా మనం అలా చేసింది, అలా చేయకూడదు కదా అంటాడు. ముందు అనాలి కూడా. అన్నప్పుడు వాడు భయంలోనే ఉన్నప్పుడు భుజం తట్టి నేనున్నాను, నేను చూసుకుంటాలే అని అంటాడు. అలా అంటాడు అని చెప్పి పిల్లలు భావిస్తారు, భావించాలి. తండ్రి అటువంటి వ్యక్తి. మనకి ఏ కష్ట సుఖాల్లోనైనా, ఎటువంటి అప్పుల్లోనైనా, ఏది మనకి సహాయం కావాలని నాన్నకి చెప్తే చాలు అనే భరోసాని పిల్లలకి తండ్రి ఇవ్వగలగాలి, పిల్లలు కూడా అనుకోగలగాలి. అంటే నాన్న నలుగురిలో తిట్టినా లోపల బాగు కోసమే, అంతే కదా, అది అర్థం చేసుకో. ఇప్పుడు పరువు పోయింది, నువ్వు ఆ పనులు చేసినప్పుడు తండ్రి వచ్చి కాపాడుతాడు. ఎక్కడైనా డబ్బు కట్టాలి, లేదా కార్ డ్యామేజ్ అయింది, లేకపోతే ఇంకోటి అయింది, ఇంకోటి గలాట అయింది, అక్కడ నీకు చెప్పే నీతులు నీకు చెప్తాడు. అక్కడ సమర్థించే విధంగా సమర్థించి ఆ సమస్యని జాగ్రత్తగా తీసేయగలుగుతాడు తండ్రి అనేవాడు. ఇప్పుడు ఆ సమర్థత అనేది చాలా మందికి ఉండదు, దాన్ని డెవలప్ చేసుకోవాలి మిగతా తండ్రులు. ఉన్నవాళ్ళు ఓకే, ఇలా ఉన్న తండ్రిని వాళ్ళు అపార్థం చేసుకోవటం వల్ల తండ్రి నచ్చకుండా పోతున్నాడు. కానీ నిజంగా కూర్చుని ఆ పాప అయినా బాబు అయినా కూర్చుని ఆలోచిస్తే కనుక అసలు తన మనుగడ ఎలా సాగుతుంది, తన అవసరాలు ఎలా తీరుతున్నాయి, నాకు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అనేది ఆలోచించినట్టయితే కనుక అప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చుకోగలుగుతారు వాళ్ళు. థ్యాంక్ యూ మేడం.